శ్రీ విష్ణు రూపాయణం శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి 1 ఫిబ్రవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాలం లోపల వృశ్చిక రాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే ఒక మాట చెప్తే అర్థం చేసుకోండి. చతుర్థ దశమ స్థానం లోపల రాహు అలాగే కేతు గోచరం ఏదైతే నడుస్తుందో ఇది వృశ్చిక రాశి వారికి అంత అనుకూలంగా ఉండదండి. పైగా దానితో పాటు పంచమ స్థానం లోపల శని గోచరం నడుస్తుంది. సో ఇది కూడా అంత బాగా నేను చెప్పలేను. ఎందుకంటే తెలుసుకోండి, కేంద్ర స్థానంలో అలాగే త్రికోణ స్థానం లోపల ప్రత్యేకంగా శని గోచరం ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు ఆ సమయకాలం లోపల జాతకులకి విశేషంగా కొద్దిగా ధర్మ పరీక్షలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇప్పుడు మీరు వృశ్చిక రాశి కావచ్చు, వృశ్చిక లగ్నం కావచ్చు, మీరు చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మీ పరిస్థితి ఆ ప్రకారంగానే కనపడుతుంది. ప్రస్తుతానికి మీ పరిస్థితి ఆ ప్రకారంగానే కనపడుతుంది. సో నేను చెప్పబోయేది రాశి పరంగా కొద్దిగా అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి. ఎందుకంటే కొందరికి లగ్నం తెలీదు కాబట్టి ఇంకా వాళ్ళకి అర్థం అవ్వదు. కానీ పర్వాలేదు, మీరు రాశితో చూసినా కూడా మీకు వర్తించుద్ది. ఓకే, ఇప్పుడు మీరు గమనించినట్లయితే మీ రాశి నుంచి చతుర్థ స్థానం లోపల రాహు బుధుడు అలాగే శుక్ర గోచరం నడుస్తుంది. ఈ చతుర్థ భావం ప్రస్తుతానికి పాపకర్తరి యోగంలో ఉన్నది. ఒక పక్కన కుజుడు సూర్యుడు, ఇంకో పక్కన శని. ఈ చతుర్థ స్థానం పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల ఇది కొద్దిగా మీకు మానసికంగా, అదే రకంగా శారీరకంగా, దానితో పాటు బౌద్ధికంగా ఇది మీకు అంత సహకరించదు. మీకు అనిపించవచ్చు ఏంటండి నెగటివ్ చెప్తున్నారు కదా, ఇలా అవుతే ఇలా అని. చూడండి, ఒక మాట చెప్తే అర్థం చేసుకోండి. నెగటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయా అంటే 100% ఉంటాయి. కానీ మనం దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దాన్ని కొద్దిగా మనం అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసి దాన్ని ఏం చేస్తే బాగుంటుంది దాని గురించి వెతకాలి. ఎప్పుడు కొన్ని మన లైఫ్లో పాజిటివ్ జరగవు, అలాగే ఎప్పుడు నెగిటివ్ కూడా ఉండవు. మిశ్రితమైన జీవితం ఉంటుంది. సో రెండుని అనుభవించడానికి మీరు ప్రయత్నించండి. ఇప్పుడు గమనించినట్లయితే చతుర్థ స్థానం లోపల రాహు బుధుడు శుక్రుడు ఉండడం వల్ల ఇవి మోక్ష త్రికోణ స్థానంలో ఉన్నాయి. ఇవి మోక్ష త్రికోణ కేంద్రంలో ఉండడం వల్ల మీరు గమనించితే రాబోయే రోజుల్లో ఇది ఒక సాధకుడికి, ఒక ఉపాసకుడికి ఇది చాలా మంచి యోగం. ఎవరైతే కుండలిని కావచ్చు మంత్ర జపం చేస్తున్నారో, ఎవరైతే సన్యాస యోగ స్థితి లోపల వెళ్ళి ఉన్నారో వాళ్ళకి సమయకాలం లోపల మంచి స్థితిగతులు ఉంటాయి. ధార్మికంగా చాలా కొత్త కొత్త పనులు చేయగలుగుతారు. ధర్మం లోపల కొన్ని కొత్త అభివృద్ధులు కూడా జరగగలుగుతాయి. కానీ ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్కి ఇది ఇంట్లో ఉండే వ్యక్తిలో కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా మనసులో ఒక తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, భయం, అదే దాంతో పాటు ఏదో చేయాలనిపించినట్లయితే దానికి సంబంధించిన సహకారం లభించకపోవడం ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం కనుక చూసుకున్నట్లయితే హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ కుజుడు అలాగే ఈ సూర్యుడు మీ రాశిలో చతుర్థ స్థానంలో వెళ్తారో అప్పుడు ఈ పాపకర్తరి యోగం ఉండదు. కానీ ఈ 5 గ్రహాలు మీ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల అప్పుడు కూడా కొద్దిగా మీకు అంత అనుకూలంగా ఉండదు. ఒక మాట చెప్పాలంటే మీకు ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి అలా మీకు దాదాపు చూసుకున్నట్లయితే మార్చ్ 10th వరకు కొద్దిగా మీకు జాగ్రత్తగానే ఉండాల్సి వస్తుంది. అంతవరకు సమయం మీకు అంత అనుకూలంగా అయితే కనిపించదు. ఒకవేళ మీ జాతకంలో దశాంతర దశ కనుక సాటర్న్ లేకపోతే రాహుదు ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉంటుంటాయి. అని వాహన దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చూసుకొని చేయండి, ఏ చేసినా కూడా చూసుకొని చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే తెలుసుకోండి, గోచరం లోపల గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. సో నాట్ ఓన్లీ యూ, ఎవ్రీ పర్సన్స్ హ్యావ్ వాళ్ళ అనుసారంగా కొద్ది బాధలు ఉన్నాయి. మీ దృష్టికోణంలో కొన్ని బాధలు వేరేవైతే వేరే దృష్టికోణ వ్యక్తులు వేరే బాధలు ఉన్నాయి, కానీ బాధలు అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పాజిటివ్ తెలుసుకోవడానికి మనం ప్రయత్నించుదాం. తృతీయ స్థానం లోపల సూర్యుడు అలాగే కుజుడు నాడు క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి
సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. వీలైన కొద్ది మీకు సపోర్ట్ చేస్తారంటే 100% వీళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తాడు. రాశాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒక పని చేయండి. ఏదైతే సమయం ఉందో, ఏదైతే సమయకాలం ఉందో, ఈ మనసు సరిగ్గా ఉన్నా మనసు సరిగ్గా లేకపోయినా మీ పనిని అయితే మీరు అస్సలు ఆపకండి. ఏంటి, మీ పని మీ మనసు బాగున్నా మనసు బాగాలేకపోయినా వదిలేయండి, కానీ మీ పని అయితే మీరు అస్సలు ఆపకండి. ఇప్పుడు మీరు చేయబోయేది ఇప్పటి కోసం కాదు, తర్వాత కోసం. ఇప్పుడు మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నించితే ఇది హర్ట్ అవుతుంది. ఇది హర్ట్ అవుతే ఇది సరిగ్గా పని చేయదు. సో మనసుని కొద్దిగా కొన్ని రోజులు పక్కన పెట్టి మీకు వచ్చిన ఈ టైం ఏదైతే ఉందో 15 రోజులు దీన్ని చాలా చక్కగా ఉపయోగించండి. వీళ్ళు పని చేస్తారంటే 100% పని చేస్తారు. సూర్యుడు ఆత్మకారకుడు, కుజుడు ఎనర్జీ ఉత్సాహకారకుడు, శక్తికారకుడు, ధైర్యకారకుడు, ఉపచయ భావాల్లో ఉన్నాయి. సో కొద్దిగా ఆత్మవిశ్వాసం గట్టిగా పెట్టుకోండి, నేను ఇది చేస్తాను. సంకల్ప బలం గట్టి పెట్టుకోండి, నేను ఇది చేయగలుగుతాను. అది పెట్టుకోండి, తప్పకుండా మీరు చేయగలుగుతారు. జాబ్ చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే జాబ్ లోపల రాబోయే రోజుల్లో ప్రమోషన్ వల్ల ట్రావెలింగ్ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితం ఏంటంటే కొన్ని ట్రావెలింగ్స్ ఉన్నాయి. కొద్ది ట్రావెలింగ్ రాబోయే రోజుల్లో ఎక్కువగానే జరుగుతుంది. అలాగే మీ బ్రదర్ కావచ్చు, మీ సిస్టర్స్ కానీ కావచ్చు, ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా ఈగో వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇది తెలుసుకోండి. నేను మీకు మళ్ళీ చెప్పా, ధైర్యంతో ఉండండి, సాహసంతో పనిచేయండి, అన్ని చక్కగా జరుగుతాయి. మనసుని అస్సలు పట్టించుకోకండి. మీరు మనసు ఏదైనా చేయడానికి వెళ్తే ఇబ్బందులు అవుతాయి. ఇంట్లో వారు ఎవరు ఏదో అన్నారు, చుట్టాల్లో ఎవరు ఏదో అన్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇవి ఏవైతే ఉన్నాయో మన సెన్సిటివ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనసుని పట్టి పీడిస్తుంటాయో దాన్ని అస్సలు పట్టించుకోకండి, దాన్ని అలా వదిలేయండి. ప్రాక్టికల్గా ఉండండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే ఈ 2 గ్రహాలు మిమ్మల్ని హెల్ప్ చేస్తాయి, 100% హెల్ప్ చేస్తాయి. ప్రయత్నాన్ని అయితే అస్సలు ఆపకండి. నేను చెప్పాల్సింది ఏంటంటే మీ దశమాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు, లగ్నాధిపతి రాశాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు. ప్రయత్నం చేయండి, అస్సలు ఆగకండి, అస్సలు ఆపకండి. కానీ తృతీయాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఏంటి, ఎవరిదైనా సహకారం తీసుకొనే చేయండి, సోలోగా చేయకండి. ఎవరిదైనా సహకారం తీసుకోండి. మీ ఆత్మీయులు ఎవరైనా ఉన్నట్లయితే, మిమ్మల్ని ఎక్కువ ప్రేమించేవారు ఎవరైనా ఉన్నట్లయితే, మిమ్మల్ని ఎప్పుడు మార్గదర్శనం చేసేవారు, సహకారం చేసేవారు ఎవరున్నా కూడా వాళ్ళ సహకారం మీరు తీసుకొని అడుగు ముందుకేయండి, చాలా బాగుంటుంది. కానీ మనసుకు సంబంధించిన విషయాలు అస్సలు పని చేయకండి. ఇక్కడ ఏంటంటే కొద్దిగా మీ మదర్ కావచ్చు, మీ మదర్ అంత స్థాయిలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి. అని కుటుంబం లోపల చిన్న చిన్న క్లాషెస్ అవుతాయి, కుటుంబం లోపల పరిస్థితి సరిగ్గా ఉండదు, అది 100% కనబడుతూ ఉన్నది. కానీ ఇక్కడ చూడండి, బుధుడు అలాగే శుక్రుడు కాంబినేషన్ చూసుకున్నట్లయితే సప్తమాధిపతి అలాగే అష్టమాధిపతి తృతీయ స్థానంలో ఉండి రాహు వెంట ఉన్నారు. మీది కనుక బిజినెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఉన్నట్లయితే సడన్లీ ఏంటి, మీ బిజినెస్ కనుక ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఉన్నట్లయితే, మీ బిజినెస్ ఫ్యామిలీ లోపల కనుక ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే కొద్ది చిన్న చిన్న విషయాల వల్ల గ్రోత్ కాలేకపోతుంటుంది. కానీ అదే కనుక మీరు ఆన్లైన్ మాధ్యమంతో కనుక చేయాలనుకున్నట్లయితే యూ క్యాన్ డూ ఇట్, అది మీరు చేయగలుగుతారు. కుటుంబ సహకారంతో మీరు అది ఫ్యామిలీ బిజినెస్ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించండి. ఓకే,
ఇప్పుడు హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే హెల్త్ పరంగా ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో, ఎవరికైతే స్కిన్కి సంబంధించిన ఎలర్జీ ఉందో, ఎవరికైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా రాబోయే రోజులు వీక్నెస్ ఇంకా ఎక్కువగా మీరు చూడగలుగుతారు. అలాగే కొద్దిగా ఏదైనా షాకింగ్ లాంటివి వినే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. జాబ్ చేసే వారికి ఎలా ఉందంటే జాబ్ చేసే వారికి చాలా బాగుంది. జాబ్ చేసే వారికి ఇబ్బంది ఏం లేదు. ఇంతకీ కొద్దిగా భయం అయితే ఉంటుంది. ఒక విషయం తెలుసుకోండి. చతుర్థ స్థానం పాపకర్త యోగంలో ఉండడం వల్ల భయం అయితే ఫిక్స్ ఉంటుంది. కానీ చేస్తున్న ప్రయత్నం కూడా అలాగే ఉంది. కానీ ప్రయత్నంలో కూడా కొన్నిసార్లు కొందరికి భయం కలుగుతూ ఉంటుంటుంది. దాన్ని అంతా మీరు సీరియస్ తీసుకోకండి. జాబ్ అయితే బాగా కనబడుతుంది, అందులో ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా ఇంకా మీరు మీలో డెవలప్మెంట్ చేసి మీరు ఇంకేం చేయగలుగుతారు, దానికోసం కొద్దిగా ఇంకా మీ మైండ్ని ఉపయోగించుకోండి. వ్యాపారస్తులకి చెప్పడం జరిగింది, ఫ్యామిలీ బిజినెస్ చేసేవారికి ఓకే, ఫ్యామిలీ లోపల చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి. కానీ సోలోగా బిజినెస్ చేసేవారికి ఏదైనా ఉన్నట్లయితే అది కూడా బాగానే ఉండబోతుంది. కొద్దిగా ఏంటంటే సోలోగా బిజినెస్ చేసేవారిది ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మీది ఏదైతే ఎమోషన్కి సంబంధించిన బిజినెస్ కనుక ఉన్నట్లయితే, ఎమోషన్స్కి సంబంధించి ఉన్నట్లయితే వస్తువులు కనుక, మీది బట్టల బిజినెస్ కావచ్చు, చిన్నపిల్లల వస్తువుల బిజినెస్ కావచ్చు, అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో దానికి ఎక్కువగా అంత స్కోప్ అయితే కనిపించట్లేదు ఒక 1 మంత్ వరకు. తర్వాత గ్రోత్ ఉంటుంది, కానీ ఒక 1 మంత్ వరకు దానికి అంత ఏదైతే మీకు ఇంత పూర్వం ఉండే అంత గ్రోత్ అయితే కనిపించట్లేదు. వెల్త్ పరంగా కనుక చూసుకుంటే వెల్త్ పరంగా మీకు ఈ టైం లోపల ఓకే పర్వాలేదు, బాగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుధుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇది వెల్త్ పరంగా ఓకే పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అప్పు చేసే అవకాశం రాబోయే రోజుల్లో ఎక్కువ కనపడుతుంది. రాబోయే రోజులు ఏంటంటే కొన్ని ద్వాదశాధిపతి కూడా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీరు అనిపించినట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి, తప్పు కాదు. కానీ చూసి చేయండి. ఎందుకంటే మీ 12th లార్డ్ చతుర్థ స్థానంలో ఉన్నాడు, రాహు వెంట ఉన్నాడు, విత్ మెర్క్యూరీ ఉన్నాడు. తప్పకుండా చేయండి, కానీ ఎవరిదైనా సహకారం తీసుకోండి, చూసి చేయండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు గోల్డ్ రేట్ వల్ల కావచ్చు, సిల్వర్ రేట్స్ వల్ల కావచ్చు, కొద్దిగా అయోమయంలో ఉన్నారు. ఎక్కడ పెట్టుబడితే బాగుంటుంది, ఎక్కడ ముందుకు తీసుకెళ్లాలో కొద్దిగా కన్ఫ్యూజన్స్ అయితే కనపడుతున్నాయి. ఎక్స్పర్ట్ వ్యక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళ సహకారం తీసుకోండి, మార్గదర్శనం తీసుకొని చేయండి, మీకు అది హెల్ప్ అవుతుంది. ఓకే, కెరియర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా ఓకే నార్మల్గా ఉంది. కెరియర్ లోపల ఒక విషయం తెలియదు, జాబ్ చేసేవారు కూడా, ప్రొఫెషన్ చేసేవారు కూడా ఎక్కడనో కొద్దిగా అసంతృప్తి కనపడుతుంది. ప్రయత్నం అయితే బాగానే ఉంది, కానీ రిజల్ట్స్ అయితే అంత అనుకూలంగా సరిగ్గా కనిపించట్లేవు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే కెరియర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కేతుకు సంబంధించి మీ కెరియర్ ఉన్నట్లయితే ఇబ్బంది లేదు. కేతుకు సంబంధించిన మీ బిజినెస్ ఉన్నట్లయితే భయం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ లోపల కనుక మీరు పని చేస్తున్నట్లయితే భయం లేదు. మీ కెరియర్ స్పెషల్ కనుక చంద్రుడు అలాగే కేతు దాంతోపాటు శాటర్న్కి సంబంధించి కనుక మీ కెరియర్ ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు, బాగుంటుంది. ఇక్కడ శుక్రుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, కుజుడు కావచ్చు ఉన్నట్లయితే కొద్ది కెరియర్ లోపల మీరు అనుకున్నంత రిజల్ట్స్ అయితే మీరు చూడలేకపోతుంటారు. ఓకే, ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 2nd లార్డ్ జాతకం లోపల గోచరం లోపల అష్టమ స్థానం లోపల గోచరం ఉండడం వల్ల కొద్దిగా అంత అనుకూలంగా లేదు. అందులో దేవుగురు బృహస్పతి అలాగే బుధుడు శుక్రుడు కాంబినేషన్ నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఇది రాబోయే రోజుల్లో కొద్దిగా కుటుంబ పరంగా అయితే అంత అనుకూలంగా నాకు కనిపించట్లేదు. సో ఓవరాల్ చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో ధైర్యం చాలా అవసరము, ఆత్మవిశ్వాసం చాలా అవసరము. ఏది జరిగినా, ఎక్కడ జరిగినా, ఎలా జరిగినా అది నా మంచి కోసం జరిగింది అనుకునే ఉండండి. దాన్ని అడుగు ఆలోచించి ముందుకు ఇవ్వండి. అక్కడనే కూర్చొని ఎమోషన్స్లో ఉన్నట్లయితే మీరు ఇంకా కిందికి వస్తుంటారు. ఓకే, ఇక పరిహారాలు ఏవైతే ఉన్నాయో మన ఛానల్ లోపల ప్లేలిస్ట్లో ఉంది. మీరు అందులో 2026 పరిహారాలు చెప్పడం జరిగింది, అవే చేయండి పూర్తి సంవత్సరం. అవి మీకు చాలా హెల్ప్ఫుల్, తప్పకుండా అవి తీరుతాయి. శ్రీమాత్రేయ నమః.